మహబూబ్నగర్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ దశ ప్రచారం చివరి అంకానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టంకర గ్రామం ఏదైతే ఉందో హన్వాడ మండలంలోనే మేజర్ పంచాయతీ ఇది. ఇక్కడ ఇద్దరు అభ్యర్థుల మధ్యన హోరాహోరీ పోటీ నెలకొంది. ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం అత్యధికంగా ఉండేటటువంటి టంకరలో రెండు కుటుంబాల మధ్యన పోటీ ఉంది. ఒక కాంగ్రెస్ ప్రతిపాదిత అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత కృష్ణయ్య గారి కుమార్తె పూజ, అలాగే అచ్చెన్న గారుల మధ్యన ఇప్పుడు పోటీ నెలకొంది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణయ్య గారు ఈరోజు మనతో ఉన్నారు. అయితే ఈ ప్రచారం ఎలా కొనసాగుతుంది, అలాగే వారు ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నారనే విషయాన్ని మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ప్రత్యేకంగా యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉండేటటువంటి మీ టంకర గ్రామంలో మీ రెండు కుటుంబాల మధ్యన పోటీ హోరాహోరీగా ఉంది. అయితే మీరు ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వనున్నారు, మీ మేనిఫెస్టో ఎలా ఉంది? ఇప్పుడు గత ఎలక్షన్ల అచ్చన్న తరపున మేమే గెలిపించినాము. అప్పుడు కూడా హామీలు ఇచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి శ్రీనివాస్ గౌడ్ పెద్ద ఎత్తున వచ్చి ప్రచారం చేసినప్పుడు కూడా యాదవులం అంతా కూడా ఇక్కడున్న నాయకులం కూడా పెద్ద మంచి పని చేస్తాడని చెప్పి నమ్మకంతో అందరము నమ్మకం ఒమ్ము చేయకుండా కార్యకర్తలకు ఒకరోజు రాత్రి అర్ధమరాత్రి డబ్బులు లేకుంటే కూడా నేనే సాయం చేసి ఆర్థికంగా కూడా సాయం చేసి గెలిపించినాము. అటు విషయము ఆ రోజు ఏమన్నా అంటే మా హనుమాన్ దేవుని గుడి ఖచ్చితంగా నేను కట్టిస్తానే, ఆయన కొడుకు బిడ్డ కూతురు తండ్రి అందరు కలిసి హామీ ఇచ్చి హనుమాన్ దేవుని ఈ గుడిని కట్టించే బాధ్యత నాదని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు నిర్మించకుండా ఉండడం కారణమే ఈరోజు ప్రధానంగా నేను పోటీ చేసినాం. లేకుంటే నేను వాస్తవానికి నేను పార్టీల లీడర్గా ఉన్నా, నాకు జడ్పీటీసీ టికెట్ చెప్పిండ్రు మా పెద్దలు. కానీ అయినా కూడా ఇక్కడ ప్రధానంగా మోసం చేసే నాయకులు ఉంటే ఈ ఊరు డెవలప్ పడదని చెప్పి ఇట్లనో రకంగా నేను లీడర్గా ఉండ కనుక మా ఊరికి సేవ చేయాలని అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేనిఫెస్టో అంటే గ్రామంలో ఎలాంటి సమస్యలు ఇప్పటికీ నెలకొని ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం మీ దగ్గర ఎలాంటి మేనిఫెస్టో? మా దగ్గర మేనిఫెస్టో అనేది ఏంటన్నా ప్రజలకు ఉపయోగపడేది. ఇక్కడనే ఈ పక్కలున్నప్పుడు మా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఇట్లకెళ్ళి నీళ్ళలో పోయేది ఉండే ఈ బాలాజీ కాన్లో. ఆ నీళ్ళలో ఎంబడే ఆ రోజు మాట ఇచ్చినాం కట్టిదాను. ఇంకొకటి ఇక్కడ కింద సాలేపుట్టాన ఓటర్ దగ్గర అండర్ డ్రైనేజ్ చేస్తామని ఒక హామీ ఇచ్చినాం. మా ముద్రాజులకు కమిటీ హాల్ కంపౌండ్ ఇస్తామని హామీ ఇచ్చినాం. సాలెలకు ఒక 5 లక్షలు వాళ్ళ పిల్లల రిలేషన్ స్లాబ్ వేయాలి, వాళ్ళకు కూడా ఒక 5 లక్షలు హామీ ఇచ్చినాం. కుమ్మరులకు కూడా ల్యాండ్ ఉంది, వాళ్ళకు కూడా కట్టనికే ఒక 5 లక్షల వరకు ఆర్థిక సాయం చేయాలని వాళ్ళంతా అంటే పార్టీ తరపున మా కాంగ్రెస్ పార్టీ మా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మాకు హామీలు ఇచ్చిన అది చెప్పినాం. శాఖలలో కూడా అదే కమిటీ హాల్ కట్టాలని చెప్పినాం. ఇక్కడ అభివృద్ధి అంటే అండర్ డ్రైనేజీ 3 ఫేస్ కరెంటు, మన విలేజ్లో 3 ఫేస్ కరెంటు లేదు కనుక ఖచ్చితంగా 3 ఫేస్ అంటే ఉంది కానీ విలేజ్లో లేదు. విలేజ్లో 2 ఫేస్ ఉంది కనుక అది ప్రాబ్లం అవుతుంది కనుక యువకులంతా మాకు ఏసీలకు అవసరం పడితే ఈరోజు జనరేషన్ పెరిగింది, ఏసీలకు కావాలి కనుక అది 3 ఫేస్ కరెంటు కూడా ఇస్తామని కూడా మా ప్రజలకంతా కూడా ఈ అవకాశంతోనే చెప్పినందుకే వాళ్ళంతా కూడా ప్రజలు నయంబడి ఉండరు. ముఖ్యంగా టంకర గ్రామంలో ఇంతవరకు అంటే మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్? అంటే మీ ఇందిరమ్మ ఇల్లు కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఎలాంటి అభివృద్ధి జరిగింది? మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గెలిచినాక కూడా దాదాపుగా 100 ఇండ్లు ఇచ్చినాం. ఇక్కడ ఒక యాదవులకు 30 లక్షలు గత ఈడ మేజర్ ఉన్న యాదవులకు కూడా బిల్డింగ్ లేక దాదాపుగా 100 సంవత్సరాల కొలిగే ఈడ మా దొరలే పరిపాలించి మా యాదవులే కానీ దొరలని పరిపాలించడం ఎక్కడ చేయలేను కనుక మేము మొన్న మా లక్ష్మణ్ యాదవ్ కూడా ముడా చైర్మన్ ఉంటే 30 లక్షలు ఛాన్సన్ ఇచ్చిండు. అది ఖచ్చితంగా కట్టడానికే జాగా కూడా చూసినాం. అది 2-3 ఛాన్సన్ అయినా ఇవన్నీ. అయితే ముఖ్యంగా ఈరోజు మీ టంకర గ్రామ ప్రజలకైతేనే మీ ఓటర్లు మహాశయులకైతే చాలా మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి మొట్టమొదటిగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మీ ఓటర్లకు మీ విజ్ఞప్తి ఏంటి? మా ఓటర్లకు మా విజ్ఞప్తి ఏం లేదన్నా, ఇవన్నీ చెప్పిన హామీలు మోసం చేయకుండా ఖచ్చితంగా చేస్తాం. ఎక్కడ ఏం తప్పులు ఒప్పులు జరగకుండా పేదవాళ్ళకు కూడా ఇండ్లు ఇస్తున్నాం. మేము ఆ ఇండ్లు ఇచ్చి అందరికీ అభివృద్ధి చేస్తాము. రేషన్ కార్డులు, కరెంటు బిల్లు ఫ్రీ. మా విలేజ్లో ఎక్కువ రైతు బజార్ల కూరగాయలు అమ్మేనికి నాటిన రాత్రికి పోయి 20 రూపాయలు లేకుంటే కూడా వాళ్ళు ఇబ్బంది పెడతారు కనుక వాళ్ళని అందరినీ కూడా ఖచ్చితంగా మాకు వేయాలని కోరుకుంటూ రైతు బజార్ తై బజార్ ఎత్తేసిన దాని విషయంలో కరెంటు బిల్లు విషయంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాము, సన్న బియ్యం ఇచ్చినాము. కాంగ్రెస్ పార్టీ ప్రధానేత పదం తీసుకున్నందుకే ఈరోజు కాంగ్రెస్ అనేది ఇక్కడ గతంలో కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు
నేను లీడర్షిప్ చేసా, నేను కాదు మా వాళ్ళకి చేసినప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరు చెప్పుకొని కూడా పోటీ చేయలే. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిని చెప్పుకుంటే గౌరవపడే అభివృద్ధి ఉంది కనుక ఆ గౌరవంగా పార్టీ మంచి పనులు చేసింది కనుక ఆ తరపున ఖచ్చితంగా పోటీనమ్మా. ఇది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినందుకు కాంగ్రెస్ అభ్యర్థికి ఏమొస్తుంది అంటే ఇండిపెండెంట్ గుర్తు కనుక మా పార్టీకి ఇండిపెండెంట్ గుర్తు వచ్చింది. మా అభ్యర్థికి నా బిడ్డ పూజని పోటీ చేయించిన ఉంగరం గుర్తు కొరకు మేము ప్రయత్నం చేసి ఉంగరం గుర్తు గెలుస్తుందని కోరుకుంటున్నాం. యువ మహిళగా రాజకీయాల్లో మీ నాన్న వారసత్వంగా వస్తున్నారు, ఎలా ఉంది? టంకార గ్రామ ప్రజలకు పెద్దలకు నా నమస్కారం. నేను మదలపట్టి పూజ టంకార గ్రామంలో సర్పంచ్గా ఓటు చేస్తున్నాను. ఎందుకంటే టంకార గ్రామంలో అభివృద్ధి చాలా పక్కన ఊరి కన్నా మన ఊరిలో తక్కువ ఉంది కాబట్టి. ఎందుకంటే ఇంతకు ముందు సర్పంచ్ ఉండగా 10 ఏళ్ళ నుంచి సర్పంచ్గా ఏలుతున్నాడు మాజీ సర్పంచ్. కానీ ఇంతవరకు అన్నీ అని చెప్పిన విహాలన్నీ ఎప్పటికీ జరగలేవు. ఇంకా అందుకనే మా నాన్నతోని ఇప్పుడు నేను ముందరకు వచ్చిన ఆడపిల్లలాగా. అంటే యూత్ అంతా నా సైడే ఉన్నారు కానీ పెద్దలకు ఇంకా కొంచెం అర్థమవుతలే. ఎందుకంటే ఇప్పుడు నేను పోటీకి ముందరకు వచ్చినా కాబట్టి ఇప్పుడు ఆమె రాయి అవన్నీ తెప్పిస్తున్నాడు. కానీ ఇప్పుడే నేను గెలుస్తా అని ముందే ఆమె రాయి తెప్పించిండు కానీ మళ్ళీ పని జరపడని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఓటేస్తే నేనే మీ ముందు ఉంటా అని చెప్తున్నాను. ఒక మహిళగా అంటే ఆడపిల్లకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఈ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ మహిళల ప్రయోజనాల విషయంలో కానీ మీరు ఎలా కృషి చేస్తారు? అంటే కళ్యాణ లక్ష్మికైనా దేనికైనా స్కాలర్షిప్కైనా నేనే ముందు ఉండి ఇప్పిస్తానని కోరుతున్నాను. ఎందుకంటే ఆమె ఇక్కడ ఉండడు, ఆమె వేరే ఊరికి వెళ్ళిపోతాడు కాబట్టి నేను ఇక్కడనే ఊర్లో ఊర్లో ఉంటా కాబట్టి ప్రతి ఒక్కరికి ఏది ఉన్నా నేనే నెరవేరుసా అని ముందు ఉండి నేనే నెరవేరుసా అని కోరుతున్నాను. నన్ను గెలిపిస్తే ఉంగరం గుర్తుకే మన ఓటు.